నమస్తే. గతంలోనే ఎన్నికల కంటే మునుపే అసెంబ్లీ ఎన్నికల కంటే మునుపే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఒకటి రేషన్ కార్డు విషయంలో ఒక కొత్త రకమైన పథకాన్ని తీసుకొచ్చిందని ఏంటంటే పథకం కాదు, అంటే ఎవరైతే వ్యక్తులని నిజాలుగా వాళ్ళు అక్కడ ఎలిజిబుల్గా ఉన్నారా లేకుంటే లైవ్లీగా ఉన్నారా వాళ్ళకి అర్హత ఉందన్న రకంగా పరిగణన తీసుకునేందుకు కేవైసీ రేషన్ కార్డులకు సంబంధించి కేవైసీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమంది రేషన్ కార్డుల విషయానికి వస్తే డూప్లికేట్ ఫేక్ రేషన్ కార్డ్స్ కూడా ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో రెండు రేషన్ కార్డు కూడా పేరు మార్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కేవైసీ తీసుకుంటే కనుక దాన్ని ఫిల్టర్ చేసే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. దాని కొనసాగింపుగా ఈ నెల జనవరి 31 వరకు కూడా కేవైసీ చేసుకుంటేనే మీకు రేషన్, లేదంటే రేషన్ లేదు. అయితే ఎక్కడ చేసుకోవాలి కేవైసీ అంటే కనుక డెఫినెట్గా మీ సంబంధిత రేషన్ డీలర్ దగ్గర ప్రతి ఒక్క దగ్గర రేషన్ షాప్లో ఈ కేవైసీ దరఖాస్తు మనం చేసుకోవచ్చు. అంటే కేవైసీ అంటే పెద్దగా ఏం లేదు, మన ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పి ఆ ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ కనుక చేసుకుని ఉంటే మన ఆటోమేటిక్గా మన రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది. ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పగానే దాని సభ్యులు ఎవరుగా ఉన్నారో తెలుస్తుంది. ఆ తర్వాత కేవైసీ చేసుకోవచ్చు. ఒకవేళ కేవైసీ కనుక చేసుకోపోయినట్టయితే రేషన్ కార్డ్ కట్ చేస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరి కేవలం మీ రేషన్ షాపులు ఎక్కడైతే ఉందో స్వగ్రామాలకు వెళ్ళి చేసుకోవాలా, ఎక్కడైనా పర్లేదు మీరు నివాసం ఉన్న చోట చేసుకోవాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఈ కేవైసీ చేసుకునేందుకు అర్హత అంటే మనకు చేసుకునేందుకు ఆ వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నెల 31 కల్లా కనుక కేవైసీ చేసుకోకపోయినట్టయితే రేషన్ బందిక, ఇక నుంచి రేషన్ కార్డు రాకపోవచ్చు. మరోవైపు రేషన్ రావడం లేదంటే ఆ రేషన్కి సంబంధించినటువంటి ఆ రేషన్ కార్డు కూడా దాదాపుగా పరిగణలోకి తీసుకోకపోవచ్చు. దానికి ఎటువంటి ప్రభుత్వ స్కీములు కానీ ఎటువంటి వర్తించవు. సో వెంటనే వెళ్ళి రేషన్ షాపులో మీ సమీప రేషన్ షాపులోకి వెళ్ళి వెంటనే కేవైసీ చేసుకోండి. ఈ నెల 31 కల్లా చివరి తేదీ. ఈరోజు 27, మరొక 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే రేపు ఆదివారం పెద్ద ఎత్తున అంటే రేషన్ షాపులు ఉండకపోవచ్చు. ఇక సోమవారం మరొక 2 రోజులు మాత్రం సమయం అయితే ఉంది. 31లోగా కేవైసీ చేసుకోకపోతే ఇక రేషన్ బంద్. దీంతో పాటుగా ప్రభుత్వ స్కీమ్లకు కూడా కాస్త మీకు అంత పెద్ద స్థాయిలో ఊహించిన స్థాయిలో ఈ యొక్క పథకాలు మాత్రం ఉండకపోవచ్చు. ఇక మరోవైపు రేషన్ కార్డులు అనే అంశం తెర మీదకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు ప్రతిదానికి ప్రమాణికం తెల్ల రేషన్ కార్డు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెప్తోంది, వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు చెప్పారు. అంటే ముఖ్యంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన చెప్పిన తర్వాత మాట ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు. ఈ 10 సంవత్సరాల కాలంలో అసలు రేషన్ కార్డు అనే మాటనే మర్చిపోయినాం. రేషన్ కార్డు అంటే కేవలం నిత్యావసర సరుకులు ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి ఈ యొక్క పీడబ్ల్యూఎస్ రైసులు కావచ్చు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎస్ రైసులు కావచ్చు, ఆ తర్వాత ఈ మాత్రమే అనుకున్నాం తప్ప నిత్యావసర సరుకుల విషయాలు ఇవే అనుకున్నాం తప్ప ఇంత పెద్ద స్థాయిలో ఈ యొక్క తెల్ల రేషన్ కార్డుకి ఇంత పెద్ద హోదా ఉంటుంది అని ఎప్పుడు మనం అనుకోలేదు. అంటే బేసిక్గా ప్రతి వ్యక్తి దగ్గర ఓటర్ ఐడి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇతరత్ర అంటే మన ఐడి ప్రూఫ్ కోసం ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇవన్నీ కూడా మనకు ఒక బేసిక్ ఐడెంటిటీ ఉంటాయి. కానీ ఈ అన్నిట్లో కంటే రేషన్ కార్డు ఉంటేనే ఇవాళ రేపట్లో ఒక బతుకు బండి దగ్గరికేటువంటి అవకాశం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక ఇన్సూరెన్స్ రావాలన్నా, ప్రభుత్వం నుంచి మనకు ఏదైనా వెసులుబాటు కలిగించాలన్నా, ప్రభుత్వం నుంచి మనకైనా పథకం రావాలన్నా, ప్రభుత్వం నుంచి ఆరోగ్యంగా మనం ప్రభుత్వ ఆసుపత్రిలో చెకప్ చేసుకోవాలన్నా ప్రతి దానికి రేషన్ కార్డు ప్రమాణికమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. సో ఆ రేషన్ కార్డు ప్రమాణికమైంది కాబట్టి దాన్ని పక్కడ్బందీగా మన ఆధారాలు ప్రతిసారి అప్డేట్ చేస్తూ దాటిని మనకు ప్రభుత్వం కల్పించినటువంటి ఆ అవకాశాలను వినియోగించుకొని ఈ కేవైసీలు లేకపోతే కొత్తగా అప్లికేషన్స్ కనుక ఉంటే అప్లికేషన్ చేసుకునే విధానాలు, దాంట్లో సవరణలు ఉంటే సవరణలు చేసుకునే అవకాశాలు, ఒకవేళ కొత్తగా రేషన్ కార్డు కనుక దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే ఆ కుటుంబం నుంచి మన ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తిని డిలీట్ చేసి మరొక రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే పక్కడ్బందీగా చేసుకుంటే మంచిది. లేదంటే డెఫినెట్గా ఇది టెక్నికల్, ప్రతిదీ టెక్నికల్గా ఉంది. ఇప్పుడు రేషన్ కార్డు అంటే కేవలం ఫిజికల్గా పోయి చూపిస్తేనే మా కార్డు ఉంది కదా అని చెప్పి చేయడమే కాదు, అది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి టెక్నికల్ ద్వారా కూడా మన రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ మొత్తం వస్తాయి. బేసిక్గా ఒక ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఆ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏమేమి పనులు చేస్తున్నారు, వాళ్ళ వృత్తిరీత్యా ఏ రకంగా ఉంది, వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి. రేషన్ కార్డు అని అన్నిటికీ ప్రమాణికం కాబట్టి రేషన్ కార్డు ద్వారా అన్నిటికీ వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి రేషన్ కార్డుని అంత పకడ్బందీగా దరఖాస్తు చేసుకొని సవరణలు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ మన ప్రజాపాలన సరస్సుల పేరిట కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికీ ఆ కార్యక్రమంలో చేసింది ఏందయ్యా అంటే వాళ్ళు రేషన్ కార్డునే ప్రమాణికంగా చూపించి మొదటగా వాళ్ళు ప్రొఫైల్ తీసుకున్నప్పుడే రేషన్ కార్డు నెంబర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏ పథకం కావాలి, ఏ పథకం కావద్దు, ఏ పథకంతో ఏ ఎలిజిబిలిటీ ఉంది అన్ని కూడా డీటెయిల్స్ తీసుకున్నారు. సో వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు ఏంటంటే రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకాలన్నీ. కానీ మరి అత్యధిక సంఖ్యలో రేషన్ కార్డు లేవు కదా. 10 సంవత్సరాల కాలం ఎక్కడ కూడా అసలు రేషన్ కార్డు అవసరం రాలేదు.
రేషన్ కార్డుకి సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాల్సిందంటే రేషన్ కార్డులకు సంబంధించి ముందుగా వాళ్ళు కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంది. అది ఇప్పటికే ఆ కొత్త రేషన్ కార్డు రావాలన్న దానికి ఐడెంటిటీ ఏం కావాలి, మళ్ళీ ఆధార్ కార్డు కావాలి. సో ఈ ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి ఆధార్ రేషన్కి సంబంధించి ఇప్పటికే ఆధార్ కేంద్రాల వద్దకి బార్లు తీరి మనం జనాన్ని చూస్తూ ఉన్నాం. ఆధార్ అప్డేషన్ కోసం కావచ్చు, అక్కడ ఫింగర్ ప్రింట్ కేవైసీ కోసం కావచ్చు, రకరకాలుగా అక్కడ బార్లు తిరిగి వస్తున్నారు జనం కూడా. సో అదే తరహాలో రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరించిన ఇంతకు మించి జనం తాకిడి ఉంటుంది కాబట్టి సో తొందరలోనే రేషన్ కార్డుకి సంబంధించి ఆ ప్రకటన ఇచ్చి ఆ తర్వాత పథకాలు ఇంప్లిమెంట్ చేసిన దిశగా ఆ తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ 9 సంబంధించిన నిత్యావసర సరుకులు కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తానని హామీ ఇచ్చింది. కాబట్టి మరి ఆ అన్నిటికీ ప్రమాణికం రేషన్ కార్డు అయినందున రేషన్ కార్డుని త్వరితగతిన ఒక యుద్ధ ప్రాతిపదికన ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఏ దిశగా ఇంతటి ప్రామాణికమైనటువంటి రేషన్ కార్డు అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందో చూడాల్సి ఉంది. ఓవరాల్గా ప్రామాణికంగా ఇప్పుడు చెప్పదలసిన అంశం ఏంటంటే కేవైసీ అప్డేషన్ చేసుకుంటేనే పాత రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఉన్నటువంటి అర్హులకి ఆ రేషన్ వస్తుంది. అది చివరి తేదీ 31 జనవరి తర్వాత రేషన్ కార్డు అమలుంటేనే మీకు పథకాలు వస్తాయి. సో తస్మాత్ జాగ్రత్త, అందులట్ అయిపోయి తెల్ల రేషన్ కార్డుకి సంబంధించిన ప్రాముఖ్యతని తెలుసుకొని దాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాటన్నిటి కూడా సవరణలు చేసుకోవాల్సిన బాధ్యత ఈ కేవైసీ అప్డేషన్ లాంటి కార్యక్రమాలను కూడా వినియోగించుకోవాలంటే కూడా తెలుగుకు మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది.